తెలంగాణ కుంభమేళాగా పేరుగాంచిన మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతరకు భక్తులు తరలి వస్తున్నారు. సమ్మక్క సారలమ్మను దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. మేడారం జాతరకు వచ్చే భక్తులకు వైద్య సేవలు అందించేందుకు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ వైద్య శిబిరాలను ఏర్పాటు చేసింది. మేడారంలో వైద్య శాఖ ఏర్పాట్లపై తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ డైరెక్టర్ రవీంద్ర నాయక్తో మా రీజనల్ కోఆర్డినేటర్ చంద్రశేఖర్ ఫేస్ టు ఫేస్. మేడారం మహాజాతరలో భక్తులు అయితే భారీగా తరలి వస్తున్నారు. ఇటు రానున్న భక్తులకి వైద్య ఆరోగ్య శాఖ అయితే ఇటు అత్యవసర వైద్య సేవలతో పాటు ఇటు పలు రకాల జబ్బులకు కానీ వైద్య సేవలు అందిస్తున్నారు. ప్రస్తుతం మనం తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ డైరెక్టర్ రవీంద్ర నాయక్ మనతో ఉన్నారు. తనతో మాట్లాడదాం. సార్ చెప్పండి సార్, మేడారంలో వైద్య శాఖ ఎలాంటి భక్తులకు ఎలాంటి సేవలు అందిస్తున్నారు సార్? మనం జనవరి 28 నుంచి జనవరి 31 వరకు శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర మహాజాతర, దీని గురించి ఏ విధమైన అరేంజ్మెంట్స్ ఎక్కడ ఏమున్నాయి అని చెప్పేసి చూడటానికి నేను తరచుగా వస్తున్నాను. ఇది 5వసారి ఈ తడవ నేను రావటం. అయితే మనం మొత్తం కనుక చూసుకుంటే ఇప్పటివరకు ఫస్ట్ క్యాంప్స్ గురించి చెప్తాను. టోటల్ క్యాంప్స్ మనం 73 ఏర్పరచుకున్నాము. దాంట్లో మెయిన్ వైద్యశాల మన శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర, అది మనం టీటీడీ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసుకున్నాం 50 పడకలతోటి. వాటితో పాటు పలు చోట్ల మనం ప్రాంగణంలో అంటే మనం మేడారం పరిసర ప్రాంతాల్లో మనం 30 క్యాంపులు ఏర్పాటు చేసుకున్నాము. అలాగే 8 ఎన్ రూట్లలో 42 క్యాంపులు ఏర్పాటు చేసుకున్నాం. సో ఈ మొత్తం క్యాంపులలో మా వైద్య సిబ్బంది టోటల్గా 3199 మంది పాల్గొంటున్నారు. వీరిలో 599 మంది డాక్టర్లు ఉన్నారు. వీరిలో 72 మంది స్పెషలిస్టులు ఉన్నారు. ఈ మొత్తం డాక్టర్ల సంఖ్యలో 42 మంది లేడీ డాక్టర్స్ ఉన్నారు. సో మొత్తం కనుక చూసుకుంటే డాక్టర్లు, స్పెషలిస్ట్ డాక్టర్లు, పారామెడికల్ సిబ్బంది, నర్సింగ్ సిబ్బంది, సపోర్టింగ్ సిబ్బంది, వారితో పాటు మనం 2 వీలర్ అంబులెన్సెస్, తర్వాత 4 వీలర్ అంబులెన్సెస్ అన్నీ కలిపి కూడా 3199 మంది. మనం 25 డిసెంబర్ నుంచి మొదలు పెట్టుకున్న ఈ క్యాంపులు ఫిబ్రవరి 10వ తారీఖు వరకు నడుస్తాయి. ముఖ్యంగా ఈ మొత్తం క్యాంపుల సంఖ్య ఏదైతే చెప్తున్నానో అంచెల వారీగా మనం పెంచుతూ మనం 28, 29, 30, 31 జనవరి ఈ పూర్తి స్థాయిలో ఈ క్యాంపులన్నీ పనిచేస్తాయి. ఇప్పుడు మనం చూసుకుంటే భక్తులు కూడా భారీగా వస్తున్నారు. మామూలుగా ఎలాంటి ఎక్కువ శాతం ఎలాంటి పేషెంట్స్ మనకి సేవలు అందిస్తున్నారు? ముఖ్యంగా ఎమర్జెన్సీలో ఎంతవరకు మన దగ్గర ట్రీట్మెంట్ అందించవచ్చు? ఎస్, సో మనకి జలుబు, దగ్గు, జ్వరం, తర్వాత ఫిట్స్, తర్వాత మనకు స్కార్పియన్ స్టింగ్, తర్వాత స్నేక్ బైట్స్, తర్వాత డెలివరీ కేసులు, తర్వాత ఆస్తమా కేసులు, తర్వాత ర్యాష్ కేసులు, చిన్న చిన్న ఇంజురీస్, లాసిరేటెడ్ ఇంజురీస్ కానీ లేకపోతే సూపర్ఫిషియల్ ఇంజురీస్ కానీ ఏ రకమైన ఇబ్బందితో వచ్చినా కూడా మనం చేయాల్సింది, మన సిబ్బంది ఇక్కడ చేయాల్సింది చేసి అవసరమైతే పై ఆసుపత్రులకు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ములుగు కానివ్వండి, లేకపోతే గాంధీ హాస్పిటల్ వరంగల్ కానివ్వండి, మనం రెఫరల్ సిస్టమ్ కూడా పెట్టుకున్నాము. ఇక్కడ మనకు స్పెషలిస్ట్ డాక్టర్స్తో పాటు ఇక్కడ చేయాల్సిన సర్వీసెస్ ఇచ్చి అవసరమైతే మనం పై ఆసుపత్రులకు వారికి రెఫర్ చేస్తాము. తర్వాత వీటికి సంబంధించిన మెడిసిన్స్ కానీ, సర్జికల్స్ కానీ, కన్జ్యూమబుల్స్ కానీ, ఐవీ ఫ్లూయిడ్స్ కానీ, యాంటీబయాటిక్స్ కానీ, తర్వాత ఏఆర్వి అంటే యాంటీ రేబీస్ వ్యాక్సిన్ కానీ, లేకపోతే ఏఎస్వి యాంటీ స్నేక్ వీనం కానీ అన్నీ కూడా సమకూర్చుకొని మనం పెట్టుకున్నాం. సార్, మీరు చూస్తే గ్రౌండ్ లెవెల్లో కూడా మీరు వెళ్తున్నారు, ప్రతి ఒక్కటి కూడా పరిశీలిస్తున్నారు. మామూలుగా సమ్మక్క సారలమ్మ జాతరలో సేవలు అందించాలంటే ఒక అదృష్టం అంటారు. ఒక రాష్ట్ర వైద్య శాఖ డైరెక్టర్ హోదాలో ఉన్న మీరు గ్రౌండ్ లెవెల్లో పనిచేస్తున్నారు, ఎలా అనిపిస్తుంది సార్? నేను 2 విషయాలు నేను ఎప్పుడు గుర్తుంచుకుంటాను. నేను సర్వీస్లో జాయిన్ అయిన 92లో ఫస్ట్ టైం నేను గద్దె దగ్గర డ్యూటీ చేశాను. మేము తాడవాయి నుంచి వచ్చేవాళ్ళం. పొద్దున వస్తే సాయంత్రం వరకల్లా ఎర్రటి మట్టితో బట్టలన్నీ కూడా రంగు మారేది. ఇప్పుడు మనం ఆ వసతులు కానివ్వండి, అట్లాంటి పరిస్థితులు లేకుండా రోడ్లు కానివ్వండి, భవనాలు కానీ అన్నీ నిర్మించుకున్నాము. ప్రతిసారి ఒక కొత్త అనుభూతి కలుగుతుందండి. అది మనం మాటల్లో వర్ణించలేమండి. ఇది వచ్చే భక్తులకు అత్యవసర వైద్య సేవలతో పాటు అన్ని రకాల వైద్య సేవలు అందించడానికి మొత్తం వైద్య సిబ్బంది కూడా మొత్తం కూడా అలర్ట్ అయి ఉన్నారు. ఇటు ఎటువంటి ఎమర్జెన్సీ వైద్యమైనా అందిస్తాము. క్రిటికల్ పరిస్థితి అయితే మాత్రం వారిని లైఫ్ సేవ్ చేయడం కోసం ఇటు ములుగు ఏరియా హాస్పిటల్ లేదంటే ఎంజంకి తరలిస్తాము. వైద్య శాఖ పూర్తిగా అందుబాటులో ఉంది. ప్రజలెవరు కూడా ఆధారపడవద్దని చెప్పేసి ఇటు డైరెక్టర్ రవీంద్ర నాయక్ చెప్తున్నారు. కెమెరామెన్ బాలుతో చంద్రశేఖర్, రాజ్ న్యూస్, మేడారం.